ఇక వార్తల వివరాలు చూస్తే డిసెంబర్ 7న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశం నిర్వహించాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ మెగా సమావేశానికి ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను ఆహ్వానిస్తూ మంత్రి లోకేష్ శుక్రవారం లేఖను విడుదల చేశారు. విద్యా వ్యవస్థకు అతిపెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న నిర్వహించనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీసీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిగా సమావేశం ఉండనుందన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం జరగనుందని తెలియజేశారు. సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డు సభ్యుల నుంచి పార్లమెంటు సభ్యుల వరకు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజాప్రతినిధులు అందరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని కోరారు. ఒకే పాఠశాలలో కాకుండా వారి వారి గ్రామాల పాఠశాలల్లో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా పిల్లల చదువు, పరివర్తన, క్రమశిక్షణను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని మంత్రి లోకేష్ లేఖలో పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకున్నా సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరమన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సెబాన్సెస్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆకే రవికృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరమన్నారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం ఎంత కఠినమైందో అందరికీ తెలియాలన్నారు. విద్యార్థులు, యువతకు త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారికి 7 నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయన్నారు. 2 లక్షల రూపాయలకు పైగా జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు. ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతడికి చాలా నష్టం జరుగుతుందని వివరించారు. అల్లూరు సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైంది, మన్యం ద్వారా. ఆ నేలకి ఇప్పుడు మనకి గంజాయినో తెగులు పట్టుకుంది. ఈగల్ ఆ తెగుల్ని మొత్తం వదలగొడతాం. ఈగల్ క్యాంప్స్ పెడతాం. ఈగల్ టీమ్స్ మేము అక్కడ పర్యటన చేయబోతున్నాం. అక్కడ గంజాయి ముక్కలు పండకుండా మనం దాన్ని పూర్తిగా ఏఎస్ఆర్ జిల్లాకి ఆ గౌరవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. మన్యం ద్వారా అల్లూరి సీతారామరాజు 1924లో మన్యం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. అంటే ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అయింది. ఆయనకి ఈగల్ ద్వారా మేము చేసే ఒక అద్భుతమైన పని, అల్లూరి సీతారామరాజుని అభిమానించే ప్రతి ఒక్కరిని కూడా మేము కలుస్తాం. ఎందుకంటే ఇంకా ఈ 9 మండలాల్లో మనము మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పోలీస్ శాఖ చాలా అద్భుతంగా మేము ముందుకెళ్ళబోతున్నాం. ఈగల్ టీమ్స్ ద్వారా కూడా మేము దాన్ని చాలా ముందుకు తీసుకెళ్తాం. అల్లూరు నడిచిన నెలలో ఈ గంజాయి సాగుని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం. మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని 2900 జిల్లాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. 2900 గ్రామాల దాకా ఉన్నాయి. దీంట్లో మనకి ప్రాబ్లం ఏరియా ఓన్లీ 300 గ్రామాల్లో ఉంది. ఇటీవల కాలంలో మేము దాన్ని 170 గ్రామాల వరకు మనం కుదించడం జరిగింది. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్, ప్రత్యామ్నాయాలు ఏవి ఇవ్వాలి అని చెప్పేసి చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు మాజీ రాష్ట్రపతి దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న రామ్నాథ్ కోవింద్కు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆలయ ఈవో రామారావు, ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం చేయించారు. దర్శనానంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని
ప్రసాదాన్ని శేషవస్త్రాలను ఈవో రామారావు అందజేశారు. దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థించినట్టు చెప్పారు. As we all know, in Hindu religion, Kanak Durga is regarded as the creator of the entire world, entire human being, entire Brahman. And I am happy to say that I have prayed for the well-being of the entire humanity, especially our country, for our people, and for everyone. Thank you. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. సమావేశం ప్రారంభం కాగానే మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ ముందుకు వచ్చిన అంశాలపై చర్చను ప్రారంభించారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. కౌన్సిల్ ముందుకు మొత్తం 24 ప్రశ్నలను కార్పొరేటర్లు తీసుకొచ్చారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిల్ ముందు ఉంచిన అంశాలపై మేయర్ చర్చను ప్రారంభించారు. సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల వివరాలు, బిల్లుల చెల్లింపులతో పాటు ఉద్యోగుల పీఎఫ్ వివరాలపై ప్రశ్నలు లేవనెత్తగా అధికారులు సమాధానాలు ఇచ్చారు. 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ సర్వాణమూర్తి పారిశుద్ధ్య పనులు పరిశీలించే అధికారుల వివరాలు మరియు తమ డివిజన్లోని వీధుల పేర్లపై ప్రశ్నను పొందుపరిచారు. 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి వన్ టౌన్లోని వస్త్రలత షాపులు మరియు పూల మార్కెట్ వాటి మీద కార్పొరేషన్కు వస్తున్న ఆదాయంపై ప్రశ్న లేవనెత్తారు. ఇక సభ్యులు కౌన్సిల్ ముందుకు తీసుకువచ్చిన అంశాలపై చర్చ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. కార్పొరేటర్ల ప్రశ్నలకు నగరపాలక సంస్థ అధికారులు సమాధానాలిచ్చారు. ఇక బుడమేరు వరదతో నష్టపోయిన బాధితులకు చెల్లించిన పరిహారంపై కౌన్సిల్లో విపక్ష పార్టీల సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకి రేషన్ కార్డులు కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా శుభపరిణామంగా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. గంజాయి డ్రగ్స్ వాడేటువంటి యువతని పెడదరావు పట్టించిన వైసీపీ ప్రభుత్వం మీద మొన్నే కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని గంజాయి అమ్మినా సరే వాళ్ళకి కఠిన శిక్షలో ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయమని చెప్పి కూడా కూటమి నిర్ణయం తీసుకొని దానికి ప్రత్యేకంగా కూడా పోలీస్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఎవరైతే గంజాయి అమ్ముతారో వాళ్ళకి రేషను ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా శుభపరిణామం. ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. యువత మత్తువైపు మల్లకుండా కఠిన చర్యలు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేడు యువతే రేపు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అభివృద్ధికి డెవలప్మెంట్కి పునాదులు కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ప్రజారోగ్యం విషయంలో కానీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అలాగే వరద బాధితులకు సంబంధించి నగరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు పెట్టాల కానీ 15 కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేషన్ నుంచి ఖర్చు చేసినట్టు అధికారులు లెక్కలిస్తున్నారు. అలాగే ఈ వరదకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టేదానికి పర్మనెంట్గా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన నిర్మాణాలు కూడా చేపట్టాలని ఈ సందర్భంగా మేము కౌన్సిల్లో డిమాండ్ చేయబోతున్నాం. మరిన్ని అంశాలు ఈ సందర్భంగా లేవనెత్తామని నగర ప్రజల యొక్క ఎజెండాని కౌన్సిల్లో చర్చకి మేయర్ గారు ఇవ్వకుండా పాత ధోరణి కొనసాగిస్తున్నారు. గతంలో ఈ రకంగా నియంతృత్వ ధోరణులు పోయి జగన్మోహన్ రెడ్డి పీఠాలు కదిలిపోయాయి. మరి మీరు కూడా ఈ రకమైన నియంతృత్వం పోతే ఇక్కడ పీఠం కూడా కదిలిపోయే అవకాశం ఉందని మేయర్ గారికి కూడా హెచ్చరిస్తున్నారు. అబద్దాలను అందంగా అల్లటంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అదానితో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగా చరిత్ర అని, 1750 కోట్లు నేరుగా ముఖ్యమంత్రికి ముడుపులు ఇవ్వటం మరో చరిత్ర అని పేర్కొన్నారు. నిజంగా అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, అదానితో రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయాలని దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఈ సవాల్ను స్వీకరించాలన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. 2021 మే నెలలో సెకీ చేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 పైసలు ఉంటే జగన్ 2.49 పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా
అదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర 1.99 పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా అని ప్రశ్నించారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా అని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ 1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా అని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎవడూ కొనేందుకు ముందుకు రాని విద్యుత్ను బంపర్ ఆఫర్గా ప్రకటించుకోవడం, గంటల్లోనే క్యాబినెట్ పెట్టడం, ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్ర అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ రాష్ట్ర ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర అని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు జగన్ అవినీతి గురించి మాట్లాడుకోవడం, భూగోళం అవినీతి పరుల జాబితాలో ఆయన పేరు చేరడం పెద్ద చరిత్ర అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం డిసెంబర్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాల ప్రతిపాదనలను సోమవారం నాటికి జీఏడీకి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 10, 11 తేదీలో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సదస్సును తొలుత 3, 4వ తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4న కేబినెట్ నిర్వహించనుండడంతో పాటు కలెక్టర్ల సదస్సు అజెండాను సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం అవసరమైన నేపథ్యంలో సదస్సు తేదీలను ప్రభుత్వం మార్చింది. డిసెంబర్ 10, 11 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. నగరపాలక సంస్థలో వివిధ సెక్షన్లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి కాశీనాథ్ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఒకే వేతనం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థలో 1000 మందికి పైగా వివిధ విభాగాలకు చెందిన కార్మికులు ఉన్నారని, వారి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. గత ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించిందని కొన్ని విభాగాలకు మాత్రమే జీతాలు పెంచి మిగిలిన విభాగాలకు జీవో వర్తింప చేయకుండా ఆపిందన్నారు. అప్పటి నుంచి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు కలిసి సమస్య విన్నవించినా పరిష్కారం కాలేదన్నారు. వారు ఏం పాపం చేశారని జీతాలు పెంచడం లేదన్నారు. వీరి సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో సమ్మె తప్ప గత్యంతరం లేదన్నారు. ఇట్లా రకరకాలైనటువంటి పేరులతో ఉన్నటువంటి విభాగాల్లో ఉన్న కార్మికులు ఏం పాపం చేశారని చెప్పారని జీతాలు పెరగడం లేదని అడుగుతున్నాం. అందుకనే జీతాలు పెంచాలి, 36వ నెంబర్ జీవోని అమలు జరపాలని చెప్పనేటువంటి డిమాండ్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి తక్షణం కార్పొరేషన్ విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఈ కార్మికులందరికీ కూడా వెంటనే జీతాలు పెంచేటువంటి దానికి పూనుకోవాలి. దీనితో పాటు వరద సమయంలో బుడమేరు ముంపు గురి అయినటువంటి సమయంలో 12 రోజుల పాటు ఈ కార్మికులందరూ కూడా పనులు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో నానా అగచాట్లకు గురైనటువంటి పరిస్థితి జరిగింది. ఆ 12 రోజుల వేతనం కూడా రాలా. అందుకని 1 నెల బోనస్ని ఆ 12 రోజుల జీతంతో పాటు 1 నెల రోజుల పాటు బోనస్ని కూడా ఇవ్వాలని చెప్పారని అధికారుల ముందు CDMA ముందు డిమాండ్ పెట్టాం. విజయవాడ పాత బస్తీలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పాత శివాలయంలో శ్రీ నందీశ్వర స్వామివారి ప్రదోషకాల పూజ, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామివారికి ప్రదోషకాల సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని, పంచహారతులు నిర్వహించారు.
విజయవాడ పాత బస్తీలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయంలో శ్రీ నందీశ్వర స్వామివారి ప్రదోషకాల పూజ అభిషేకాలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా శ్రీ నందీశ్వర స్వామివారికి ప్రదోషకాల సమయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని, పంచహారతులు తదితర వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. నందీశ్వరునికి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, వివిధ రకాలైన పండ్ల రసాలు, విభూది, గంధం, పన్నీరు తదితర పూజా ద్రవ్యాలతో నందీశ్వరునికి అర్చకులు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాచకొండ నాగరాజు శర్మ మాట్లాడుతూ కార్తీక బహుళ త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామికి ప్రదోషకాలంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్తీక మాసంలో వచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు శుభాలు కలుగుతాయన్నారు. ఆలయ చైర్మన్ మధు మాట్లాడుతూ నందీశ్వర స్వామి అభిషేకం కన్నుల పండుగగా జరిగిందన్నారు. నగర ప్రజలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారన్నారు. మరి ఈరోజు నందీశుడికి ప్రతి నెల కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకంలో కూడా ఈ చుట్టూ ప్రజలందరూ కూడా భక్తులు పాల్గొని ఆ నందీశుడు అభిషేకంలో పాల్గొని ఆ యొక్క నందీశుడు ఆశీస్సులు తీసుకొని, అలాగే ఆ శివయ్య ఆశీస్సులు కూడా తీసుకొని ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి ప్రతి నెల మా యొక్క కమిటీ వచ్చిన తర్వాత ప్రతి నెల ఈ నందీశ్వర అభిషేకం చేస్తున్నాము. అలాగే భక్తులకు కూడా ఈ యొక్క కార్యక్రమం తెలియపరచడం. ప్రతి నెల ఒకరోజు సాయంకాలం 4 గంటల నుంచి కార్యక్రమం దాదాపు 2.5 hours ఉంటుంది. ఈ భక్తులు కూడా అతిగా పాల్గొని ఆ నందీశ్వరు అభిషేక కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క నందీశ్వర ఆశీస్సులు, అలాగే ఆ శివయ్య ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. సార్, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిని ఎక్సైజ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు విందు పార్టీ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సచివాలయ ఉద్యోగులు వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు విందు పార్టీ ఏర్పాటు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి పలువురు ఉద్యోగులు అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామరెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్స్లో ఉద్యోగులకు మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ దాడిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్నారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికల నేపథ్యంలో మందు విందు పార్టీ ఏర్పాటు చేశారు. మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీ పడుతున్నారు. వెంకట్రామరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీ చేస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ప్రస్తుతం సచివాలయంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేకపోవడంతో ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు వెంకట్రామరెడ్డి మందు పార్టీ ఏర్పాటు చేసినట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుఫాను కదులుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ట్రంకోమల్లికి 240 కిలోమీటర్లు, నాగపట్నానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైందని కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలియజేశారు. శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూర్మనాథ్ వెల్లడించారు. ఇతర జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ వెల్లడించారు. దేవకీనందన వాసుదేవ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం ఆనందంగా ఉందని చిత్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అన్నారు. ప్రశాంత్ వర్మ కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకుందన్నారు.
విజయవాడలో దేవకీ నందన వాసుదేవ చిత్రం యూనిట్ గురువారం సందడి చేసింది. ట్రెండ్ సెట్ మాల్లో జరిగిన కార్యక్రమంలో చిత్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనలుడు అశోక్ గళ్ళ మాట్లాడుతూ చిత్రంలోని థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని మధురానుభూతిని కలిగించాయని పేర్కొన్నారు. సినిమా విజయం తనపై మరింత బాధ్యత పెంచిందని మున్ముందు ప్రేక్షకుల్ని అలరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఇంత బాగా రిసీవ్ చేసుకుంటే మేము ఏమంటాం, దీనికన్నా మాకేం కావాలి. అండ్ సినిమా కూడా బాగా రన్ అవుతుంది విజయవాడలో అని విన్నాము, అందుకే విజయవాడకు కూడా స్పెసిఫిక్గా వచ్చాము. అండ్ అలాగే మా ఆడియన్స్కి స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలండి. లైక్ ఏదేం జరిగినా మీరు వచ్చి సినిమా చూసి మీరే తేల్చుకున్నారు సినిమా బాగుందా లేదా అని. ఎవరు ఏం చేసినా ఎవరు ఏం చెప్పినా కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాకి ఇంత మంచి రిసెప్షన్ వచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ తమ చిత్రానికి విజయం అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటానన్నారు. తొలుత గురునానక్ కాలనీలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి అశోక్ గల్లా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సినిమా విజయంలో పూర్తి పాత్ర ప్రేక్షకులదే. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. దేవకనందన్ వాసుదేవ్ అని ఒక మంచి విజయాన్ని సాధించి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే అశోక్ గల్లా గారు చాలా చాలా బాగా చేశారని చెప్పి అందరూ చెప్పడం, తర్వాత కృష్ణ గారి అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు, గల్లా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ యునానిమస్గా సూపర్ అని చెప్పేసి మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విజయవాడ ప్రజలకు మరొక్కసారి ఇంత మంచి స్వాగతాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.